ఆదిమూలం వైసీపీ అధిష్టానంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆయన త్వరలో పార్టీకి రాజీనామా చేసే అవకాశం ఉందని జోరుగా ప్రచారం జరుగుతోంది. నిన్న సత్యవేడులో జరిగిన వైసీపీ ఆత్మీయ సమ్మేళనానికి పిలవకపోవడంతో ఆయన అసంతృప్తిగా ఉన్నట్లుగా తెలుస్తోంది. వైసీపీ చేసిన మార్పుల్లో భాగంగా సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలాన్ని తిరుపతి పార్లమెంట్ ఇన్ఛార్జిగా అధిష్టానం పంపింది. ఎంపీగా ఉన్న గురుమూర్తిని సత్యవేడు ఇన్ఛార్జిగా ప్రకటించారు. దాంతో కేవలం కొత్త ఇన్ఛార్జ్ గురుమూర్తితో మంత్రి పెద్దిరెడ్డి ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే అయిన ఆదిమూలానికి ఆహ్వానం లేకపోవడంతో ఆయన పార్టీ మారుతారని ప్రచారం జోరందుకుంది. మొత్తంగా సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం వైసీపీ అధిష్టానంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి సంచలన వ్యాఖ్యలు చేశారు ఆయన. దానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు, రైట్ గాయత్రి, మొత్తం మీద ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రోజు రోజుకి ఎమ్మెల్యేల అసంతృప్తి పెరిగిపోతుంది. ఇప్పటికే పూతలపట్టు వైసీపీ ఎమ్మెల్యే చేసినటువంటి వ్యాఖ్యలు గతంలోనే దుమారం రేకెత్తినటువంటి పరిస్థితి. అయితే తాజాగా సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం, కోనేటి ఆదిమూలం చేసినటువంటి సంచలన వ్యాఖ్యలు పార్టీని ఒక రకంగా చెప్పాలంటే ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా దళిత ఎమ్మెల్యేలను టార్గెట్గా చేసుకుంటూ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దళితులని తొక్కేస్తుందని చెప్పేసి చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఇందులో భాగంగానే ఇవాళ ఆయన మీడియాతో కూడా మాట్లాడడం జరిగింది. సత్యవేడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కోనేటి ఆదిమూలంని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సరిగా పట్టించుకోవట్లేదు అనే వాదన వ్యక్తమవుతుంది. గతంలో కూడా మనం చూసాం, ఆయన వెళ్ళి అక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాళ్ళు కూడా పట్టుకున్నటువంటి విషయం గతంలో మీడియాలో కూడా సంచలనంగా వచ్చినటువంటి పరిస్థితి. అయితే నిన్న జరిగినటువంటి సత్యవేడు నియోజకవర్గ ఆ ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి ఏదైతే సమీక్షా సమావేశం ఉందో ఆ సమావేశానికి సంబంధించి కోనేటి ఆదిమూలంని ఆ కార్యక్రమానికి పిలవలేదు. మరి దీంతో ఆయన తీవ్ర ఆగ్రహంలో కూడా ఉన్నటువంటి పరిస్థితి. అయితే గత కొద్దిసేపటి క్రితం ఆయన మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద సంచలన ఆరోపణలు కూడా చేసినటువంటి పరిస్థితి. చిత్తూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నాశనం చేసింది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అని చెప్పి చెప్పడమే కాకుండా దాదాపు 14 ఏళ్ల పాటు ఆ పార్టీని నమ్ముకొని పార్టీ జెండా మోసినటువంటి తనలాంటి పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, నాయకులు, ఎమ్మెల్యేలను నట్టేట ముంచుతున్నారు అని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో దళితులకు సరైనటువంటి విలువ లేదు, దళితులను అణచివేసేటటువంటి కార్యక్రమాన్ని పనిగా పెట్టుకున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది
కొంతమంది నాయకులు, అంతేకాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పెత్తనం అంతా కూడా కొందరి రెడ్ల చేతుల్లోనే ఉంది అని చెప్పేసి ఆయన సంచలన ఆరోపణలు కూడా చేసినటువంటి పరిస్థితి. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తనను నమ్మించి ఘోరంగా మోసం చేశాడని చెప్పేసి చెప్పడమే కాకుండా మొత్తం ఇప్పటి వరకు కూడా నియోజకవర్గంలో తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ కూడా ఎప్పుడూ ఎమ్మెల్యేగా తాను పనిచేయలేదని, అక్కడ ఉన్నటువంటి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కనుసన్నల్లోనే పనిచేయాలని చెప్పేసి తన మీద ఒత్తిడి తీసుకొచ్చి మరి పనిచేయించారని చెప్పేసి ఆయన చెప్పినటువంటి పరిస్థితి. సో దీన్ని బట్టి చూస్తూ ఉంటే ముఖ్యంగా దళితులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సరైనటువంటి ప్రాధాన్యం ఉండట్లేదు, వాళ్ళని అనగదొక్కుతున్నారు అనేసి ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి ఆరోపణలకు బలం చేకూర్చేలా తాజాగా కోనేటి ఆదిమూలం ఎమ్మెల్యే చేసినటువంటి ఆరోపణలు సజీవ సాక్ష్యంగా నిలుస్తున్నాయి. గతంలో కూడా మనం చూడడం జరిగింది. ఎంఎస్ బాబు పూతలపట్టు ఎమ్మెల్యే, ఆయన కూడా దళిత సామాజిక వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే, ఆయన కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. తన లాంటి వాళ్ళందరూ కూడా మోసం చేస్తుంది పార్టీ అని చెప్పి వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు తాజాగా అదే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తం చేయడమే కాకుండా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఆయనకు ఉన్నటువంటి పెత్తనం ఏదైతే ఉందో దాని మీద కూడా సంచలన ఆరోపణలు అయితే చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. సో మొత్తానికి ఇప్పుడు కోనేటి ఆదిమూలం చేసినటువంటి వ్యాఖ్యలు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో దుమారం రేకెత్తిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. గాయత్రి. మరి ముఖ్యంగా ఆ సత్యవేడు ప్రజలకు నన్ను ఆదరించి సహకరించి సహాయం చేసి రాత్రనక పగలనక నాతో నడిచినటువంటి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు, నాయకులకు, కార్యకర్తలకు, మిత్రులకు, ప్రింట్ మీడియా ఎలక్ట్రిక్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ముందు ఒక చిన్న విన్నప మాటలు చెప్తున్నాను. సత్య నియోజకవర్గంలో నేను అడుగుపెట్టినప్పటి నుంచి తర్వాత నన్ను 2009లో రాజశేఖర మరణాంతరం జగన్ పార్టీ తర్వాత 14 సంవత్సరాలు ఈనాటికి నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ జెండా మోసాను, నిరంతరం కష్టపడ్డాను. ఆ రోజు గడపలో 650 గ్రామాలు తిరిగాను, ప్రతి గ్రామంలో జెండా నాటాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ బలోపేతం చేశాను. వారి ఆశీస్ దీవులతో 2014లో ఓడిపోయినా మళ్ళీ 2019లో జగన్ నాకు టికెట్ ఇచ్చాడు. అందరి ఆశీస్సుతో 44,750 ఓట్లతో భారీ మెజార్టీ గెలిపించారు. అందుకని నాకు ఆరోగ్యం పగలేకపోయినా, కరోనా వచ్చినా కూడా నిరంతరం ఏదైతే సేవ చేయాలనుకున్నామో ప్రజలకి అది తప్పకుండా చేయాలనే ఆలోచనతోనే నిరంతరం కూడా న్యూస్లో ఉన్నాం. లేస్తే పడుకున్నంత వరకు కూడా కార్యకర్తలు, నాయకులకు ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఏ ప్రమాదం వచ్చినా కూడా ఆదుకున్నాను. రాత్రి పగలు తెలుపుని తిరిగాను. ఈరోజు ముందు సవనీగా మిమ్మల్ని అందరూ కూడా అర్థిస్తున్నాను. మా నాయకుని కూడా కోరాను, నేను ఎలాంటి తప్పు చేయలేదనేటువంటి నమస్కారం. మరి ముఖ్యంగా ఆ సత్యవేడు ప్రజలకు నన్ను ఆదరించి సహకరించి సహాయం చేసి రాత్రనక పగలనక నాతో నడిచినటువంటి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు, నాయకులకు, కార్యకర్తలకు, మిత్రులకు, ప్రింట్ మీడియా ఎలక్ట్రిక్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ముందు ఒక చిన్న విన్నప మాటలు చెప్తున్నాను. సత్య నియోజకవర్గంలో నేను అడుగుపెట్టినప్పటి నుంచి తర్వాత నన్ను 2009లో రాజశేఖర మరణాంతరం జగన్ పార్టీ తర్వాత 14 సంవత్సరాలు